కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందని ఆయన అన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సిన అవసరం వస్తే టీడీపీకే ఎక్కువందని తెలిపారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నాయకుల్ని రహస్యంగా కలవడాన్ని ఉదాహరణగా ఆయన చూపారు. రాష్ట ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు సలహాదారుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే పార్టీ అన్నారు. కాంగ్రెస్ టీడీపీలు శిఖండి పాత్ర పోషిస్తున్నాయని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ జగన్ వెనుక లక్షలాది ప్రజలున్నారని, ప్రతి సర్వే వైఎస్ జగనే సీఎం అని చెప్తుంటే విలీనం అవ్వాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు అమర్నాథ్ రెడ్డి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కాంగ్రెస్ పార్టీతో విలీనమయ్యే కర్మ ఏం పట్టింది? తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే ఒక అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా రేపు ఒకవేళ సెంట్రల్లో కూడా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక కీలక పాత్రను పోషించదగ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలోనే మంచి ప్రజాదరణ గల నాయకుడిగా కూడా ఈరోజు ఏ సర్వే చెప్పినా కూడా ప్రతి సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఈరోజు తెలియజేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే ప్రశ్నే లేదు. అలాంటి ప్రశ్నే ఉత్పన్నం కూడా కాదని మీకు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈరోజు ఏమైనా విలీనం అయితే తెలుగుదేశం పార్టీ విలీనం కావాల్సిందే గాని, చంద్రబాబు నాయుడు గారు విలీనం కావాల్సిందే గాని. ఒకసారి